నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం చెప్పుకున్నాం గురుగారు, మీరు వచ్చేసి ఈ ప్రెడిక్షన్స్ ఇవి చెప్పేటప్పుడు ముఖ్యంగా పీఠాధిపతులకు కానీ లేకపోతే గురుస్థానంలో ఉన్న వారికి కానీ కొంచెం ప్రవచనకర్తలకి నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలే తప్పుగా అర్థం వచ్చి గొడవలు అవుతాయి అని చెప్పారు. అది కాక ఇప్పుడు మనకి మాధ్యమాలు ఎక్కువైపోయేపాటికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవిను విపరీతంగా ట్రోల్స్ కూడా చేసేస్తూ వస్తున్నారు. సో అసలు ఇవి ఇక్కడితో ఆగుతాయంటారా? ఇంకా ఇలాంటివి ఏమి చూస్తాం గురుగారు? ఇప్పుడు చూస్తే కనుక గరికపాటి గారిది కానీ గతంలో చిన్నజీయర్ స్వామి గారిది కానీ ఇట్లాగే అవుతూ వస్తున్నాయి. సో ఇంకా ఇలాంటివి ఉన్నాయంటారా ఈ సంవత్సరంలో? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని 3-4 నెలల క్రితం నుంచి చెప్తూ వస్తున్నాను. అవును, ఇట్లా మిథునంలో గురు సంచారం జరుగుతుంది. సో మిథున రాశి అనేటువంటిది మనకి ఆస్ట్రాలజికల్ పరంగా కమ్యూనికేషన్ హౌస్, అది కమ్యూనికేషన్ రాశి అది. సో అక్కడ ఎప్పుడైతే జూపిటర్ ఉన్నాడో ఇట్స్ గుడ్ యాక్చువల్గా జూపిటర్ ఉన్నందుకు. కానీ జూపిటర్ హౌసెస్ మారయ్యాయి కాబట్టి పాడయ్యాయి కాబట్టి గురువు కాదు ఈ సంవత్సరం. గురువు యొక్క తత్వం పాడైంది, గురుచండాల యోగంలో ఉన్నాడు. అందుకని ఎవరు ఏది మాట్లాడినా అది వైరల్ అవ్వడము, లేకపోతే అది గొడవలకు దారితీయడము, దాని మీద అపకీర్తి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం మాట్లాడాలా వద్దా, ఇది అవసరమా లేదా అనే వరకు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. అందుకే పాపం చూడండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో ప్రసంగాలు ఎంతో మంది మెచ్చుకొని అబ్బా నిజంగా ఇన్స్పిరేషన్ అన్నట్టుగా ఆయనకి పద్మశ్రీ కూడా అవార్డు ఇచ్చారు. కానీ ఏమైపోయింది, ఒక చిన్న మాటతోనే ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళు అయిపోయారు. అవును, అంటే ఆయన మాట్లాడేది నేను తప్పు కాదన్నట్లే, తప్పే పాపం. ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళకి భోజనాలు ఎందుకు, గుడ్ ఎందుకు అని మాట్లాడారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడిస్తున్నారా భోజనాన్ని? గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు అసలు బాగా పేదవాళ్ళు తప్పితే అంత ఈజీగా రారు. ఆ స్కీమ్ అసలు ఎందుకు పెట్టారు? కనీసం ఆ పిల్లవాడిని పనికి పంపించకుండా భోజనం దొరుకుతుంది కదా ఇంట్లో, కనీసం ఒక పూట భోజనం అయినా సరే మనకి పిల్లవాడికి లభిస్తుందని ఆశతో పంపిస్తారు. ఆ యొక్క నెపంతో మనం పిల్లవాడికి చదువు చెప్పొచ్చు, దేశాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ స్కీమ్ పెట్టింది. అవును, అది ఉద్దేశం మంచిది. అది లగ్జరీ కాదు, భోజనం పెట్టడం ఈజ్ నాట్ లగ్జరీ, అది నీడ్. అది లగ్జరీ అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. అదే ఇప్పుడు ఏసీలు ఎందుకు అవసరమా అంటే అది వేరు. కార్లు అవసరమా? ఇప్పుడు వాళ్ళని ఏమైనా కారులో తీసుకెళ్తుంటే కారులో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది పిల్లల్ని స్కూల్కి అనుకో, అది లగ్జరీ కాదు. అదేంటంటే ఒక మనిషి బ్రతకడానికి ఉన్నటువంటి నీడ్. అవును, కనీసం ఈ పేదవాళ్ళే కదండి వేస్తారు అందులో. వాళ్ళు కనీసం పోన్లే, వాళ్ళు పోషకాహారాలు తినలేరు. ఇప్పుడు గుడ్డు కానీ చికెన్లు మటన్లు తినలేరు వాళ్ళ పిల్లలు, పోషకాహారం కావాలి. అలాంటప్పుడు కనీసం ఈ రకంగా అయినా సరే మనం పోషకాహారం అందించవచ్చు, ఒక పూటైనా భోజనం పెట్టవచ్చు అనే సంకల్పంతో గవర్నమెంట్ పెట్టింది. ఈయన ఉద్దేశం ఏంటంటే మనకి శాస్త్రాల్లో అంటే ఇక్కడ మనం పాపం ఈయన కూడా ఇంకొక పాయింట్లో అన్నాడు కదా, పాపం అది బ్యాడ్గా వెళ్ళిపోయింది. గుడ్డు అనేటువంటి దాన్ని మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక హోమం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఫస్ట్ ఏమంటారంటే ఇక్కడ ఎవరైనా గుడ్డు తిన్న వాళ్ళంటే బయటకు వెళ్ళిపోండి అంటారు. విద్య అనేటువంటిది ఒక యజ్ఞంతో సమానం. విద్యా సంస్థ అనేటువంటిది అది కూడా ఒక సరస్వతి ఇది కదా, ఆ పిల్లలకి ఎందుకు గుడ్డు తినిపించడం అని ఈయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు వేదం గుడ్డు తినొద్దన్నది, ఇప్పుడు వేదం గుడ్డు తినొద్దన్నది కాబట్టి గవర్నమెంట్ అట్లా పడుతుందంటే ఒప్పుకోదు. ఇప్పుడుండే సిస్టంలో మనం ఎక్కడ బతుకుతున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా. నీకు ఇష్టం లేకపోతే నువ్వు తినడం మానేసి, ఎవరి ఇష్టం వారిది. రోజు పొద్దున్నే 1/2 డజన్ గుడ్లు తినే వాళ్ళు ఉంటారు, అసలు గుడ్డు ముట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ గవర్నమెంట్ ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు, గవర్నమెంట్ ఒక విషయాన్ని చేసినప్పుడు దాన్ని నువ్వు ఇంకో రకంగా చెప్తే, ఇప్పుడుండే గ్రహస్థితుల వల్ల పాపం అంత మంచి పండితులు కూడా సహస్రావధాని అండి, ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు. సహస్రావధాని అంటే 1000 మంది ఒక్కొక్కరు అడిగితే ఆ 1000 మంది అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి దానికి సమాధానం చెప్తారు. మనం 4 అడిగితే మనం గుర్తుకుండదు, మనం 3 గుర్తుండదు మనకి. అవును గురుగారు, 1000 మంది అంటే ఏంటండి, అప్పటికప్పుడు ఆయన ఏదైనా ఈ 2 వాక్యాలు కలిపి ఒక ఇది చెప్పండి అంటే అప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి చెప్పగలగాలి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా గొప్ప వ్యక్తి గరికపాటి గారు, మామూలు విషయం కాదు ఆయన. కానీ అలాంటి వారికి కూడా ఏదైనా మాట్లాడితే వారిని కూడా కించపరిచేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. మిథునంలో ఉండే గురువు యొక్క రాశులను పాడవడం, గురువు యొక్క స్వభావం పాడడం, కమ్యూనికేషన్. ఇది జూన్ వరకు ఉంది.
జూన్ వరకు ఉంది. కాబట్టి జూన్ వరకు సామాన్య ప్రజలు కూడా చుట్టాల్లోని పక్కాల్లోని మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో ముఖ్యంగా మేషరాశి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నాడు గురువు, కమ్యూనికేషన్ హౌస్లోనే ఉన్నాడు గురువు. లేదా ఎవరికైనా 3వ అధిపతి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, 3rd హౌస్ అంటే కమ్యూనికేషన్, వారు కాస్త జాగ్రత్త. 3వ అధిపతి పాడయ్యాడు, వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనికి పరిహారం ఏమిటి? వింటే విష్ణు సహస్రనామాలు చక్కగా వినండి రోజు, లేదంటే లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం మీరు గమనించండి. ఎవరికైనా ఇప్పుడుండే గ్రహస్థితి రీత్యా 3వ స్థాన మహాదశలో ఎవరికైనా నడుస్తున్నాయి అనుకోండి, 3వ స్థానానికి సంబంధించిన అంతర్దశలో మహాదశలో అది పాడైంది అనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటుంది. అందరికీ ఉండాలంటలేదు, మరి అందరూ అవ్వాలి కదా అంటే అందరికీ ఎందుకు ఉంటుంది? ఆ ప్రభావం ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఉంటుంది అలా. కాబట్టి పీఠాధిపతులు, గురుస్థానంలో ఉండేటువంటి వారు, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారు, జనరల్గా ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్న ఒక మెయిల్ పంపించేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్యకి ఇద్దరు గొడవ పెట్టి మనం వెళ్ళి ఆపుతాం, దీనివల్ల కూడా గొడవ వస్తుంది ఈ టైంలో. అయ్యో వీడు ఎందుకు ఎంటర్ అయ్యాడు, అనవసరం వీడు ఎంటర్ అయ్యి వీడు ప్రాబ్లం ఫేస్ చేసాడు కదా అనుకుంటాం, మనం చేసుకుంటున్నాడు కదా అనుకుంటాం. కాబట్టి ఈ జూన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గోచారంలో గురువు మిథునంలో ఉన్నందుకు మీరు డాక్యుమెంట్స్, ఎక్కడైనా ఒక ల్యాండ్ కొంటున్నాం, డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. అలాగే ఒక దగ్గర సంతకం చేస్తున్నారు, ఏదో ఉట్టి పేపర్ మీద సంతకం పెట్టి చేస్తుంటాం ఒక్కోసారి నమ్మకంతో, అలా సంతకం చేసేటప్పుడు మీ ఇంట్లో ఉండే డాక్యుమెంట్స్ ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నాయా, మీ యొక్క ఆధార్ మీరు చూడండి. ఈ మిథునంలో గురువు ఉన్నంతసేపు ఒక్కొక్కరి డాక్యుమెంట్స్తో ఇంకోటి దాని లాభం పొందుతూ ఉంటాడు. మిస్యూజెస్ జరుగుతాయి డాక్యుమెంట్స్తో. సో డాక్యుమెంట్ మిస్యూజింగ్ టైం అంటారు దీన్ని. సో ఈ సమయంలో అందరూ వాళ్ళ యొక్క ఆధార్ అనుకోండి, పాన్ కార్డ్ అనుకోండి, వాళ్ళ బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన డీటెయిల్స్ అనుకోండి, ఏదైనా సరే ఎక్కడైనా మిస్యూజ్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ ఉండండి. తొందరపడి ఎక్కడ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే మిథునంలో ఉండే గురువు ఈ యొక్క ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాయు తత్వ రాశుల్లో ఉండే గురువు వాయు కలుషితం చేస్తాడు, దాని తర్వాత జలరాశుల్లోకి వెళ్తే జల కలుషితం, తర్వాత అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తే అగ్ని సంబంధమైన ఇబ్బందులు ఇస్తాడు అనమాట. ఈ గురువు 3 సార్లు మారుతున్నాడు ఈసారి. సో కేర్ఫుల్గా ఉండాలి తప్పకుండా గురుగారు. అలాగే నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, గురు, వీలైతే కేతుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఓకే, అంటే జూన్ అయిపోయేదాకా ఈ గ్రహ స్థితి అవునండి, జూన్ వరకు ఆల్మోస్ట్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.